ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న కుక్క మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 6న చిన్నారితో పాటు వెళ్లిపోయిన పెంపుడు కుక్క 4 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. చిన్నారి ఆచూకీ కోసం పెంపుడు కుక్కకు జీపీఆర్ఎస్ ట్రాకర్ అమర్చారు. అయితే నిన్నటి నుంచి కుక్క వింతగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న కుక్క మృతి చెందింది. ఈ నెల 6న చిన్నారితో పాటు వెళ్లిపోయిన పెంపుడు కుక్క 4 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. చిన్నారి ఆచూకీ కోసం పెంపుడు కుక్కకు జీపీఆర్ఎస్ ట్రాకర్ అమర్చారు. అయితే నిన్నటి నుంచి కుక్క వింతగా ప్రవర్తిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, మనకి జాహ్నవి కనిపించకుండా వెళ్ళిపోయిన ఈ రోజుకి 7 రోజులు అవుతుంది. అసలు జాహ్నవి ఏమైంది? తనతో పాటు వెళ్ళిపోయిన పెంపుడు కుక్క కూడా తిరిగి మొన్ననే వచ్చింది. అండ్ ఆ కుక్క కూడా ఇప్పుడు వింత జీవిగా ప్రవర్తిస్తుంది. అసలు ఏమైంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా దండోవా పంచాయతీకి సంబంధించి అష్టాపురం గ్రామంలో 7 రోజుల క్రితం మిస్ అయిన జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ ఇప్పటికే పోలీసులకి అందుచెక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే 7 రోజుల నుంచి కూడా పోలీసులు, ఎస్డీఆర్, రెవెన్యూ, ఫైర్ ఇదంతా కూడా పూర్తిగా అష్టాపురం గ్రామంలో 50 ఎకరాల పామాయిల్ తోటలో ఉన్న ఒకే ఒక ఇల్లు ఈ భవానీ గణేష్ నివసిస్తున్న ఇల్లు. వారికి 2 పిల్లలు. పెద్ద పాప అయినా ఎవరైతే జాహ్నవి ఆ రోజు మధ్యాహ్నం, శనివారం మధ్యాహ్నం తనతో పాటు వచ్చి పక్కకి వెళ్లి అక్కడి నుంచి మిస్ అయిందని చెప్పంటూ ఒక పక్క గణేష్ అయితే చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 7 రోజుల నుంచి కూడా పాప జాహ్నవి ఆచూకీ కోసం ఇప్పటికే పూర్తిగా జరుడు పడుతున్న నేపథ్యంలో మరోపక్క ఇక్కడ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు, ముఖ్యంగా ఎక్కువ జనసంద్రోహంతో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు వీటి ద్వారా వెళ్తారు. ఈ వెళ్లే మార్గం ఏదైతుందో వెళ్లే మార్గం కూడా పూర్తిగా అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంతో పూర్తిగా పోలీసు అయితే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే జరడేదో పట్టిందని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాప వెళ్లిన సమయంతో పాటు పాపతో పాటు 7 నెలలు కుక్క, తన పెంపుడు కుక్క పాపతో పాటు వెళ్లిపోయి 4 రోజుల తర్వాత తిరిగి వచ్చి ఒక్కసారిగా ఆ వచ్చిన ఆనందంతో తన తల్లి ఎవరైతే జాహ్నవి తల్లి భవానీ ఎత్తుకున్న క్రమంలో కూడా వారి తల్లిపై కూడా దాడి చేసి అక్కడున్న స్థానికులపై కూడా దాడి చేసి మరో వెనకాల ఏదైతే ఆ వెనకాల ఉండే ఏవైతే పామాయిల్ తోటల నుంచి అక్కడి నుంచి కుక్కల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఎవరైతే డాగ్ క్యాచర్ ద్వారా మరో 2 రోజుల క్రితం కుక్కను పట్టుకుని కుక్కని అక్కడున్న పోలీసులు జీపీఆర్ఎస్ ట్రాకర్ కూడా అమర్చిన పరిస్థితి. జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా ఖచ్చితంగా రాజేష్, అంటే ఆ పెంపుడు కుక్కకి పోలీసులు అయితే జీపీఆర్ఎస్ ట్రాకర్ అమర్చిన విషయం కూడా మనకు తెలిసిందే. మరి అమర్చిన తర్వాత కూడా కుక్క నుంచి ఎటువంటి మనకి ఏం దొరకలేదా క్లూస్ అనేది, జాహ్నవి ఎటు వెళ్ళిపోయింది అనేది? ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే జీపీఆర్ఎస్ ట్రాకర్ దొరికితే, జీపీఆర్ఎస్ ట్రాకర్ ఆ కుక్కకి అమర్చితే ఖచ్చితంగా కీలక ఆధారాలు దొరుకుతాయి. అంటే ఎక్కడైనా జాహ్నవి ఎక్కడికైనా తక్కువైపోయిందా, లేకపోతే ఎవరైనా తీసుకెళ్లదా, లేకపోతే ఎటుపక్కన వెళ్ళిందా అనే దానిపై అయితే కుక్క ద్వారా తెలుస్తుందని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే దాని మీద బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు. మరో పక్క కుటుంబ సభ్యులు కూడా ఈ కుక్క ద్వారా తెలుస్తుందని చెప్పి ఓ పక్క వారు నమ్మకం పెట్టుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి అంటే జీపీఆర్ఎస్ ట్రాక్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అడవి ప్రాంతం ఏదైతుందో, కొండ ప్రాంతం ఏదైతుందో కొండ ప్రాంతం చుట్టూ కూడా వెళ్ళి 2 కిలోమీటర్ల మేర వెళ్ళి మళ్ళీ వెనతిరిగి వచ్చి అక్కడున్న జాహ్నవి ఇంటి సమీపంలో చెట్టు కింద తయారు చేస్తున్న పరిస్థితి. ఈ 2 రోజుల నుంచి కూడా తయారు చేసిన అనంతరం కూడా అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉండిపోవడం. మరో పక్క అంటే కుక్క వింతగా ప్రవర్తించి అక్కడ స్థానికంగా ఏవైతే పశువులపై అక్కడ మనుషులపై కూడా దాడులు చేయడంతో పోలీసులు జీపీఆర్ఎస్ ట్రాకర్ అమర్చేపటికి కూడా ఏవైతే అక్కడ జాబ్ మెస్ లో కూడా కుక్కను పెట్టిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఈ కుక్క ద్వారా ఈ పాప జాహ్నవి 1 వారం రోజుల పాటు మిస్సింగ్ మిస్టరీ ఖచ్చితంగా విడుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది అనే నమ్మకంతో ప్రతిష్టంగా ఉండడంతో కూడా ఈ కుక్కకి జీపీఆర్ఎస్ ట్రాకర్ అమర్చినప్పుడు కూడా 2 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం, అక్కడ సేవ తీసుకోవడం ఇదంతా ఒకటైతే అరగంట క్రితం అంటే మరిపోతే కొంతసేపటి క్రితమే కూడా కుక్క మరణించే పరిస్థితి.
అంటే కుక్క ఒక్కసారి మృతి చెందడంతో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు పొందని పరిస్థితి. ఏవైతే కీలక ఆధారంగా ఉన్న కుక్క ఒక్కసారిగా మృతి చెందడంతో కూడా పోలీసులు అయితే మాత్రం ఒక విచారకర సంఘటన చెప్తున్నారు. అయితే ఈ ఘటనతో అయితే పోలీసులు దీంతో కూడా పూర్తి వివరాలు అయితే దొరుకుతాయో దానిపై కూడా వాళ్ళ ఆశలు అయితే మాత్రం నీరు గారిని పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ కొంతసేపటి క్రితం కుక్క చనిపోవడంతో కూడా ఇప్పుడున్న వారి కుటుంబ సభ్యులు ఎవరైతే జాహ్నవి తల్లి భవానీ కూడా ఈ కుక్కని బలంగా కొట్టారు, దానివల్ల కుక్క చనిపోయింది, అందుకే తిండి తినడం మానేసింది, ఆ కుక్క వింత ప్రవర్తనతోనే ఇక్కడున్న వారిపై కూడా దాడి చేసింది చెప్పి భవానీ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కుక్కకు సంబంధించి 6 రోజుల నిష్పై కూడా కుక్క ద్వారా తెలుసుకున్న దానితో కూడా కుక్క చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులు అయితే మాత్రం ఒక విచారణ సంఘటన చెప్పి చేసే పరిస్థితి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న కుక్క మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 6న చిన్నారితో పాటు పారిపోయిన పెంపుడు కుక్క 4 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. చిన్నారి ఆచూకీ కోసం పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ అమర్చారు. అయితే నిన్నటి నుంచి కుక్క వింతగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే టాపిక్ పై మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి భార్గవ్ ఉన్నారు. భార్గవ్, చెప్పండి, చిన్నారి అదృశ్యం కేసులో జాహ్నవి తప్పుపోయి మనకి ఈ రోజుతో 7 రోజులు అవుతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కుక్క కూడా 4 రోజుల క్రితం తిరిగి వచ్చింది, వింత జీవిగా ప్రవర్తిస్తున్న కూడా మనకి అందుతుంది వార్త. అదేవిధంగా ఇప్పుడు కుక్క మరణించడానికి కారణం ఏమై ఉంటారు? అసలు జాహ్నవి ఎటెళ్ళింది, ఏమన్నా ఆచూకీ తెలిసిందా? శ్రీజ, అది ఖచ్చితంగా కూడా గడిచిన శనివారం 2.5 ఏళ్ల జాహ్నవి తప్పిపోయింది. అయితే అప్పటి నుంచి వారం రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా జాహ్నవి ఆచూకీ దొరకలేదు. ఆ తల్లిదండ్రులు గణేష్ భవానీ దంపతులు ఎన్నో ఆశలు వారి పెంపుడు కుక్క పైన పెట్టుకోగా ఈ రోజు ఆ పెంపుడు కుక్క కూడా మృత్యువాత పడడం అనేది కూడా వారి ఆశలపై నీళ్లు చేసిన పరిస్థితి ఉంది. వారి ఆవేదనకు అదుపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ పెంపుడు కుక్కే తమ కూతుర్ని తీసుకువస్తుందంటూ కూడా వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ బోన్లో ఉన్న పెంపుడు కుక్క వద్దకు కూడా వారు వెళ్ళి జాను దగ్గరకు వెళ్తావా, నన్ను జాను దగ్గరకు తీసుకువెళ్తావంటూ కూడా ఆమె తల్లి ఎవరైతే భవాని ఉందో ఆమె పదే ఆమెను అడిగిన తీరు కూడా చూపరలను సైతం కలచివేసింది. ఈ ఘటనతో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ ఆ జాహ్నవి ఆచూకీ కోసం కనుగొనే విధంగా ఓవైపు పూజలు చేయడం కానీ అక్కడున్నటువంటి గ్రామస్తులు కూడా పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిపి పక్కనే ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం పరిసరాల్లో ఉన్నటువంటి దాదాపు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో కూడా వారు జల్లెడ పెట్టారు. దాదాపు 200 మంది పోలీసులు కానీ అటు అటవీ సిబ్బందితో కలిసి గ్రామస్తులు ప్రయత్నాలు చేశారు జాహ్నవి ఆచూకీ కనుగొనేందుకు. అటు అధికారులు కూడా ఆ పోలీసుకు మరొకసారి ఆ GPS ట్రాకర్ పెట్టి అడవులోకి వెళ్ళిన తర్వాత తిరిగి ఆ పాపతో పాటు వస్తుందని ఎదురు చూసినప్పటికీ కూడా ఆ పాప ఆచూకీ కనబడకపోవడం, ఈ రోజు వింత ప్రవర్తన తర్వాత ఆ పెంపుడు కుక్క మరణించడంతో వారు కూడా ఒక షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ పాప ఆచూకీ ఏ విధంగా కనుగొనాలని వారంతా ఈ రోజు తలలు పట్టుకున్న పరిస్థితి. అయితే గ్రామస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ ఒకటే వారు కోరుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రోజులుగా కూడా దాదాపు వారం రోజులు పూర్తయింది. అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా జల్లులు పడుతూ వచ్చారు. మొదటి నుంచి కనుక అక్కడ ఊళ్ళో కూడా వెతికి ఉంటే CCTV కెమెరాలు వెతికి ఉంటే కనుక ఖచ్చితంగా ఒకవేళ కిడ్నాప్ కు గురైందా అనేటువంటి అనుమానాల్లో కూడా ఈ రోజు ఇప్పటికే దానికి ఒక క్లారిటీ వచ్చేది. ఆ విధంగా మొదట పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నలు కూడా వారు సంధిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు పాప కోసం 2.5 ఏళ్ల చిన్నారి జాహ్నవి కోసం వారు పడుతున్న ఆవేదనకు సంబంధించి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఒకవైపు పోలీసులు కూడా చిన్నారి ఫోటోని అటు అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళకి కానీ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్ లో ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా చిన్నారి ఫోటోను పంపి ఆ చిన్నారి ఫోటో ఆధారంగా ఎవరైనా సరే ఆ పాప ఎక్కడ కనబడినా సరే తమకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే గనక అటువంటి సమాచారం తెలిసినా కూడా సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము, అలాగే ₹1,00,000 బహుమతి కూడా ఇస్తాము ఆచూకీ చెప్పిన వారి. కానీ పోలీసులు కూడా వారి ప్రయత్నం వేగవంతం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొదట్లోనే ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసుకుంటే ఒకవేళ ఆచూకీ వెంటనే దొరికేదని కూడా వారు ఓవైపు డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు అటవీ ప్రాంతంలో దాదాపు దట్టమైన అడవులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి 2 బావులు ఉన్నాయి, బోరు బావులు ఉన్నాయి. ఈ విధమైనటువంటి ప్రాంతంలో కూడా జల్లెడ పట్టినా, డ్రోన్ కెమెరాలు ఎగరేసి జల్లెడ పట్టినా కూడా ఎక్కడ పాప ఆచూకీ దొరకకపోవడంతో ఒకవేళ జంతువులు ఏమైనా లాక్కయ్యా లేదంటే కిడ్నాప్ కు గురైందా, ఈ 2 అనుమానాలే ప్రస్తుతం గట్టిగా కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా జన సంచారానికి ఎక్కడ అందుబాటులో లేకపోవడం ఒకసారి భార్గవ్, కుక్క మృతి చెందడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా కూడా ఎందుకంటే శనివారం నాడు పాపతో పాటు మిస్ అయినటువంటి పెంపుడు శునకం తర్వాత మంగళవారం ఆచూకీ లభ్యమైంది. మంగళవారం ఆచూకీ లభ్యమైన తర్వాత
ఒక్కడే బోనులో బంధించడం గానీ చేశారు. అయితే అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ కుక్క పైన ఏదైనా జంతువు దాడి చేసిందా, లేదంటే అక్కడ ఉన్న వారు ఎవరైనా ఆ కుక్కను దాడి చేశారనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ తర్వాత ఆ కుక్క ప్రవర్తన ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులపైనే దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి వారి స్థానికులపై దాడి చేయడం, పశువులపై దాడి చేయడం కూడా ఆ కుక్క ప్రవర్తన మారింది. దానివల్ల ఖచ్చితంగా ఆ కుక్కకి తలపైన బలంగా ఎవరైనా కొట్టడం కానీ, లేదంటే ఏదైనా పాపను లాక్కెళ్ళినప్పుడు జంతువు ఏదైనా బలంగా దాడి చేయడం కానీ జరిగింది. దానివల్లే ఈ విధంగా ఉన్నటువంటి అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆ కుక్క తిరిగి వచ్చిన సందర్భంలో కూడా నోటికి రక్తం ఉందన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైన సందర్భంలో దీని మీద ఖచ్చితంగా దాడి జరిగింది కాబట్టి ఈ విధంగా వింతగా ప్రవర్తించింది, అందరిపై దాడి చేసింది. ఆ దాడి మూలంగానే ఈ రోజు తీవ్రంగా ఆ కుక్క భోజనం కూడా చేయకుండా ఉండడం, ఆ తర్వాత మృతి చెందడం అనేది జరిగిందని ఒకవైపు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అధికార వర్గాల నుంచి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఆ కుక్క మరణానికి గల కారణం పాప కనపడకుండా వెళ్లిపోయినటువంటి బెంగతోనే ఆ కుక్క మృత్యువాత చెందింది అనేది కూడా వారు కూడా చెప్తున్నారు. గత 3 రోజులుగా ఎటువంటి తిండి తినకుండా ఉండడంతో పాప జాహ్నవి ఎప్పుడు వస్తుందని తిరిగి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో వారి ఆవేదన చూసినటువంటి శునకం ఏవి కూడా తినకుండా ఉండడం. ఎందుకంటే ఈ పెంపుడు కుక్క అనేది కూడా అటు పూర్తిగా విశ్వాసానికి చిహ్నంగా కూడా చెప్తూ ఉంటారు. ఆ పాప కనిపించకపోవడంతో ఆ కుటుంబ సభ్యుల మాదిరిగానే కుక్క కూడా తీవ్రంగా బెంగ పెట్టుకుంది. దానివల్ల ఈ రోజు ఆ బెంగతో నిరసించి ఆ కుక్క చనిపోయింది అనేటువంటి సమాచారం కూడా మనకు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే అటు తల్లిదండ్రుల శోక సంద్రానికి ఖచ్చితంగా ఆ కుక్క తిరిగి వస్తుందనేటువంటి పాప తిరిగి వస్తున్నటువంటి ఒకే ఒక్క దానికి ఆశ పెట్టుకున్నటువంటి వారి పెంపుడు శునకం అనేది కూడా ఈ రోజు మృత్యువాచి చెందడం వారిని మరింత కుంగదీసింది. ఖచ్చితంగా తమ పాప ఏ విధంగా ఇంకా ఛాన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటి ఆందోళన వారిని మరింత కొంగదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారు కూడా కోలుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఈ చర్యలు వేగవంతం చేయాలి. కేవలం అడవిని జల్లెడ పట్టడమే కాకుండా దాదాపు వారం రోజులు అయిపోయింది కాబట్టి కాకినాడ పరిసర ప్రాంతాల్లో, తుని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని స్టేషన్లను కూడా అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ప్రధాన కూడళ్లపై కూడా గాలింపు చర్యలు చేపట్టాలి. ఎవరైనా చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి ఎవరైనా తీసుకువెళ్లారా, కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా ఖచ్చితంగా దర్యాప్తు వేగవంతం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అటు బంధువులు కానీ గ్రామస్తులు కానీ ఎప్పుడు కూడా వారం రోజుల నుంచి వారి ఇంటి వద్దే ఉండి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పూజలు చేస్తూ జాహ్నవి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలని కూడా వారు పూజలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు పోలీసులు, అటవీ శాఖ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అందులో ఎటువంటి ప్రతిఫలం కనిపించకపోవడం కనుక ఖచ్చితంగా కూడా కిడ్నాప్ అనుమానాలు బలపడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడవిలోకి వెళ్ళినటువంటి బాలిక ఏ చెట్టు పొదలు అయినా సరే ఎక్కడైనా సరే ఉండి దాక్కునేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఒకవేళ దాడి చేస్తే దానికి సంబంధించి ఆనవాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. కానీ బాలిక డ్రెస్ కు సంబంధించి కానీ లేదంటే బాలిక ఆచూకీ కానీ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అనుమానాలు కిడ్నాప్ వైపే మరలుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి ఆ కిడ్నాప్ కోణంలో మొదటి నుంచి పోలీసులు కనుక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేసి ఉంటే, వేగవంతం చేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే బాలిక లభ్యమయ్యేది. అటువంటి ఆచూకీ ఇప్పుడు వేగవంతం చేశారు. అటు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు అందరూ కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారం రోజులు అయింది కాబట్టి ఒకవేళ కిడ్నాప్ జరిగి ఉంటే ఇప్పటికే ఆ పాపను ఎక్కడికో తీసుకువెళ్లిపోయి ఉండేవారనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. అయితే బెదిరింపులు చేయడానికి వీరికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, వీరు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తోటకి కూలీలుగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఆర్థిక బెదిరింపులు కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా బాలికను ట్రాకింగ్ చేసి వారు ఎత్తుకెళ్లేందుకే ఈ విధమైన పని చేస్తుంటారనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. కాబట్టి ఆ బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు మరింత వేగవంతం చేయాలనేది అయితే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే తుని పరిసర ప్రాంతాల్లో కూడా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతంలోంచి ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చి అక్కడి నుంచి ఆ బాలిక ఎత్తుకు వెళ్లేటువంటి అవకాశం ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది. ఆ కోణంలో పోలీసులు చర్యలు వేగవంతం చేయాలనే డిమాండ్ అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది. మరి ఆ బాలిక ఎప్పటి వరకు దొరుకుతుంది? ఎందుకంటే ఇప్పటికే ఆ తల్లిదండ్రుల గుండెలు అవిసేలా కూడా వారు ఏడుస్తున్నారు. ఆ కుక్క కోసం ఇప్పటి వరకు కూడా ఎదురు చూశారు. భార్గవ్, అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు 2 విధాలుగా ట్రై చేశారు. ఇప్పుడు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ కూడా అమర్చారు. ఆ కుక్క మీద నమ్మకం పెట్టుకున్నారు దొరుకుతుంది అని. ఇప్పుడు ఆ కుక్క కూడా మరణించినట్టుగా మనకి వార్త అందింది. మరి పోలీసులు మరో ఏదైనా కోణంలో ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? ఇప్పటికే 7 రోజులు అయిపోయి వస్తుంది కదా మరి. ఖచ్చితంగా కూడా ఇప్పటికే, ఎందుకంటే అడవిలో తప్పిపోయిన తర్వాత అడవిని జల్లెడ పెట్టారు. దాదాపు 200 మంది పోలీసుల సిబ్బంది 500 ఎకరాల అటవీ ప్రాంతం, పామాయిల్ తోటను అనుకున్నటువంటి కొండ ప్రాంతాన్ని కూడా జల్లెడ పెట్టారు. దాదాపుగా కూడా డ్రోన్ కెమెరాలు ఎగరేసి క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పోలీసులు కూంబింగ్ కూడా చేయడం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూంబింగ్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ దొరకకపోవడంతో రెండవ కోణం ఏదైతే ఉందో కిడ్నాప్ జరిగింది అనేటువంటి అనుమానాలే మరింత బలపడుతున్న తరుణంలో ఆ కోణంలో కూడా వారు పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఆ బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల ఫుటేజ్ల ద్వారా కానీ వారు సెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ సెర్చింగ్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా
అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరో కొత్త కోణంలో అంటే గడిచిన వారం రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ కిడ్నాప్ జరిగి ఉంటే అది సరిహద్దులు దాటి దాదాపు విశాఖ వైపు కానీ లేదంటే ఇటు విజయవాడ వైపు కానీ తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. దాని దృష్టిలో కూడా సమీపంలో అక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రతి వాహనాన్ని కూడా వారం రోజుల క్రితం వెనక్కు వెళ్లి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా దర్యాప్తు చేయాలన్నారు. ఎందుకంటే అటు కుక్కకు ట్రాకింగ్ పెట్టిన సందర్భంలో ఖచ్చితంగా పాప అడవిలో ఉంటే గనక ఆ శునకం పెంపుడు శునకం వాసన ద్వారా కూడా పసిగట్టి చిన్నారి వద్దకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉండేది. ఆ ట్రాకింగ్ వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో కూడా ఖచ్చితంగా అడవిలో ఆ పాప లేదు అనేటువంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా బలపడుతున్నాయి. కిడ్నాప్ వైపు ఈ కథ అంతా కూడా మరలుతుంది. మరి ఈ కథ సుఖాంతం అవ్వాలంటే కనుక కిడ్నాప్ కోణంలో పోలీసులు మరింత దర్యాప్తు వేగవంతం చేయాలి. ఎవరైతే గతంలో పిల్లలను అపహరించేటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో, చిన్నారులను ఎత్తుకెళ్లేటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో వారిపైన దృష్టి సారించి వారిని ఆరా తీయాలి. అలాగే 2.5 ఏళ్ల చిన్నారి కాబట్టి ఆ 2.5 ఏళ్ల చిన్నారి వయసు ఉన్నటువంటి వారంతా కూడా ఏ ప్రాంతంలో ఉన్నారు? చాలా మంది గతంలో మనం చూసాం, యాచకులు చాలా మంది అపహరించి ఆ పిల్లల ద్వారా కూడా యాచక రొంపులోకి లాగినటువంటి దుర్ఘటనలు ఎన్నో చూసాం. ఆ కోణంలో కూడా ఖచ్చితంగా పోలీసులు వేగవంతం చేయాలి. ఎందుకంటే తీర ప్రాంతం తుని అటు కాకినాడ ఉంది, అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు ఈ దర్యాప్తును అయితే వేగవంతం చేయాలి. మరోవైపు సమీపంలోనే విశాఖ సిటీ ఉంది. విశాఖ సిటీలో కూడా ఇటువంటి మాఫియాలు ముఠాలు ఎంతో మంది ఉన్నారు. ఆ కోణంలో కూడా ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తే గానీ ఆ జాహ్నవి ఆచూకీ దొరికేటువంటి అవకాశం లేదు. వారం రోజులు అయిపోయింది. వారి ఆవేదనకు కన్నీటికి పర్యంతం అవుతున్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ కథ సుఖాంతం అవ్వాలంటే ఆ జాహ్నవి క్షేమంగా తిరిగి ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వేగవంతం చర్యలు తీసుకోవాలనేది కూడా వారు కోరుతున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ భార్గవ్. బీజేపీ